హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. సో డంకీ మూవీ ఈ రోజు రిలీజ్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా, రాజ్ కుమార్ హిరానీ గారి మాక్సిమం మూవీస్ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటాయి. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే బెస్టా లేదా యావరేజా, సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే ఓవరాల్ గా మూవీ బానే అనిపించింది. తెలుగు వర్షన్ ఎక్కడ వేయలేదు, బట్ హిందీలోనే చూశాను. సినిమాలో లెంత్ అండ్ లాగ్ ఇష్యూస్ అండ్ కొన్ని అర్థం కాని కన్వర్జేషన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ గా అయితే బానే ఉంది. ఇట్స్ ఏ గుడ్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇన్ డెప్త్ రివ్యూ లోకి వెళ్ళినట్లయితే, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీశారు. ఎమోషన్స్, ఫన్, లవ్ అన్ని చక్కగా చూపించారు. అంటే తన యొక్క మార్క్ అయితే మిస్ అవ్వలేదు. యాజ్ యూజువల్ గా లో ఎక్స్పెక్టేషన్స్ తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని అయితే అందించారు. అందులోనూ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ గారి టైమింగ్ ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. షారుఖ్ ఖాన్ గారు డిఫరెంట్ గా అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ గా వర్క్ చేశారు. ఇక హీరోయిన్ తాప్సీ పన్ను గారు రోల్ కి సెట్ అయ్యేటట్టు ఎంటర్టైనింగ్ గా పర్ఫార్మ్ చేశారు. రిమైనింగ్ సైడ్ రోల్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. స్టోరీ సింపుల్ గా స్టార్ట్ అయినప్పటికీ తర్వాత కాన్ఫ్లిక్ట్ అనేది మారుతుంది. చాలా ఫన్ అండ్ ఎమోషన్స్ తో సాగుతున్న మూవీని సడన్ గా ఎమోషన్స్ తో లాగేశారు. ఫస్ట్ హాఫ్ లో ఎలాగైతే నవ్విస్తారో సెకండ్ హాఫ్ లో కూడా అంతలా ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా లో బడ్జెట్ అయినా కూడా సింపుల్ మేకింగ్ తో నేచురల్ అవుట్పుట్ ని ఇచ్చారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ క్వాలిటీస్ బానే ఉన్నాయి. కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, ఇవి కూడా బానే వర్కౌట్ అయ్యాయి. సో ఇక ఓవరాల్ గా మూవీ అయితే మనం చూసేలా ఎంగేజింగ్ గా అయితే ఉంది. మరి నేను thumbnail లో పెట్టినట్టు సలార్ ని తట్టుకోగలదా అంటే కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే సలార్ ని తట్టుకోగలదా అంటే స్కోప్ ఉంది, బట్ సలార్ గనక హిట్ టాక్ వస్తే ఈ మూవీ మాయమైపోవడానికి ఒక్క రోజు కూడా పట్టదు. సో ఈ డంకీ మూవీ సలార్ ని తట్టుకోవడం కష్టమనే చెప్పొచ్చు. సలార్ కి యావరేజ్ టాక్ వచ్చినా సరే డంకీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ హిట్ టాక్ గనక వస్తే డంకీ మాత్రం మాయమైపోవడం ఖాయం. సో ఇదనమాట డంకీ యొక్క మూవీ రివ్యూ. ఇలాంటి ఎన్నెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సలార్ రివ్యూ కూడా వస్తుంది, సో నోటిఫికేషన్ ఆన్ లోనే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.